హాయ్ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఫాలోయింగ్ మీ అండ్ ఎంకరేజింగ్ మీ. సో నేను సరదాగా ఫేస్బుక్ అలా స్క్రోల్ చేస్తూ ఉంటే ఒక మీమ్ కనబడింది. మీమ్ అని కాదు కానీ పోస్ట్ అని చెప్పాలి. సో ఇది ఆడు మగాడు రా బుజ్జి అని చెప్పేసి ఆ పేజ్ వాళ్ళు వేసిన మీమ్ ఇది. ఏమన్నారంటే, అసలోడు వచ్చే వరకు కొసరోడికి పండగే అన్నారు. సో ఒక్కసారి కామెంట్స్లోకి వెళ్దాం. ఒక్కసారి ఈ కామెంట్స్ చూస్తే ఫస్ట్ కామెంట్ చూద్దామా. ఒక తారకన్న అభిమానిగా చెప్తున్నా, మోక్షజ్ఞ కూడా ఎదగాలి. అన్నదమ్ములు అందరూ కలిసి ఉండాలి. మరో మెగాస్టార్ పవర్ స్టార్లా ఉండాలి. వాళ్ళ మధ్యలో చిచ్చు పెట్టకు బ్రో. అసలోడు ఎన్టీఆర్, కొసరోడు లోకేష్. ఇది అసలైన పంచ్ అంటే. అసలోడు ఎన్టీఆర్, కొసరోడు లోకేష్. సాలిడ్ రిప్లై ఇది. అండ్ అంటే మోక్షజ్ఞ ఇంకా ఇండస్ట్రీలోకి రాలేదు కాబట్టి ఎన్టీఆర్ సాగుతుంది, లేదంటే మోక్షజ్ఞ వస్తే ఎన్టీఆర్ ఎంత అనే విధంగా చేశాడు. పాపం అడుగు ఎన్టీఆర్ గురించి తెలియట్లా, పిల్లబచ్చ అనుకుంటున్నాడేమో ఎన్టీఆర్ అంటే. అండ్ వద్దులే, కొన్ని బూతులు మనం చూడొద్దు. కొండను చూసి కుక్క మురిగితే కొండకు సేట, జై రామయ్య. నెక్స్ట్ కామెంట్ ఏంటి చూద్దాం. వద్దురే, ఈ బూతులు మనం వాడకూడదు. లీవ్ ఇట్, ఓకేనా. బాలకృష్ణ కొడుకును అభిమానించి ఆశీర్వదించేవాలి, అది పద్ధతి కూడా. కానీ ఎన్టీఆర్ని తక్కువ చేసి మాట్లాడుతూ విమర్శలు చేయొద్దు. చాలామందిని తక్కువ పెట్టాలని చూశారు, కానీ కుదరలేదు. నటన ఒకటి సొత్తు కాదు, ఆయన విశ్వరూపం. ఆర్ఆర్ఆర్లో చూసాం. కరెక్ట్. ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ద ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఈయన ఎవరు ఎన్టీఆర్ అభిమానిలో ఉన్నారు. నందమూరి ఫ్యామిలీలోంచి ఎంతమంది వచ్చినా ఎన్టీఆర్ని తల తన్నేవాడు ఇంకా చరిత్రలో ఉండడు. ఏమో కరెక్ట్గా ఇంట్రెస్ట్, ఆ యాక్టింగ్ కానీ డాన్సింగ్ కానీ వేరే లెవెల్ ఉంటుంది అఫ్ కోర్స్. అంటే ఇదే టైం అల్లార్జున్ గురించి చెప్పొచ్చు. అంటే ఆల్మోస్ట్ ఇద్దరు సిమిలారిటీస్ ఉంటాయి. ఐ మీన్ నా ఉద్దేశం. జూనియర్ ఎన్టీఆర్ది సెకండ్, మీరందరూ సారీ, సెన్సార్ కట్. పూసే ప్రతి పువ్వులో సువాసన ఉండదు, వచ్చే ప్రతి హీరోలో టాలెంట్ ఉండదు. అయినా జూనియర్ ఎన్టీఆర్ అన్నను తొక్కాలంటే వీడి అబ్బా వల్లనే కాలేదు. పిల్లకాకి వల్ల ఏమవుతుంది, వీడు బాగా ఇచ్చాడు కాగ్గల్లాగా. జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ని, యాక్టింగ్ని, ఆ ఎనర్జీని ఎవరో క్రాస్ చేయలేదు. నేను ఎన్టీఆర్ ఫ్యాన్ని కాదు, నోట్. వీడు నువ్వు ఇద్దరు కలిసి సెన్సార్ కట్. నువ్వు చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఫోటోలు పెట్టుకుని జూనియర్ ఎన్టీఆర్ని విమర్శిస్తున్నావు అంటే నువ్వు పక్కన ఎల్లో మీడియా గడివే. అయ్యో టీడీపీ, ఇది చాలా కాంట్రవర్సీ అబ్బా. టీడీపీ, వైసీపీ, అల్లు అర్జున్, ఎన్టీఆర్, ఈ 4 విషయాలు చాలా అంటే చాలా కాంట్రవర్సీ. అండ్ కొమరం భీముడు పాటలో ఎన్టీఆర్ అన్న చేసిన యాక్టింగ్లో 1% చేసిన చాలు పెద్ద నటుడు అవుతాడు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఐ ఆమ్ మహేష్ బాబు ఫ్యాన్. దట్స్ ఫైన్. ఎన్టీఆర్ ఇంట్లో పుట్టిన వాళ్ళు ఆయన ఆస్తులకు వారసులు, జనం గుండెల్లో పుట్టిన వాళ్ళు ఆయన ఆశయాలకు వారసులు. జై ఎన్టీఆర్ 2. ఏమో మేబీ తెలుగుదేశం ఎన్టీఆర్ చేతులకు వెళ్తే అఫ్కోర్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ అదే కోరుకుంటున్నారు. బట్ చెప్పలేం కదా వాట్ హ్యాపెండ్ అనేది. బొక్కలే, జూనియర్ ఎన్టీఆర్ని మాత్రం కొట్టలేరు. ఎన్టీఆర్ని ఎప్పటికీ ఎవరు దరి చేరలేరు. ఎవడీడు ఎద్దుకున్నట్టు మెడ మీద ఓపరం వేసుకుని. నీకు నచ్చిన హీరోది ఏదైనా వద్దు వద్దు వద్దు, మీరు చదువుకోండి. ఐ కెనాట్ రీడ్ దోస్. ఒరే వైసీపీ అడ్మిన్ ఎలా సిగ్గులైన వద్దు, లింక్ వద్దు. ఇక్కడ వీడు రిపోర్ట్ ఇచ్చాడు అబ్బా, రిప్లై ఇచ్చాడు. వాడు తిట్టాడు, వెంకట్ చౌదరి నాకు తిట్టారు. సో దానికి బాబు గారు కష్టాల్లో ఉన్నప్పుడు ఈ పొట్టోడు మనకు సపోర్ట్ చేయలేదు, మర్చిపోయావా? ఓ చూసారా, ఈ ఆడు మగాడు రబ్బుజీ పేజీ వాడు రిప్లై ఇచ్చాడు. ఎవరికి రిప్లై ఇచ్చాడంటే వెంకట్ చౌదరి అనే అతనికి రిప్లై ఇచ్చాడు. అంటే ఏంటి, మీరు మా వాళ్ళే, సో అప్పుడు మర్చిపోయావు అన్న విధంగా రిప్లై ఇచ్చాడు. ఇంకెక్కడ రిప్లై ఇచ్చాడు వాడు, ఒకసారి చూద్దాం మళ్ళా. ఇంకెక్కడ రిప్లై, ఎవ్వరికి రిప్లై అవ్వాల. సో దిస్ ఈజ్ వాట్ ఇండియా ఫేసింగ్. ఏం చేస్తాం, ఎక్కడికి వెళ్ళినా కులం 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 కులం, తప్పదు ఇంకా.
ఇవన్నీ చదివేసాం అనుకుంటా కదా. చూద్దాం. ఎన్టీఆర్ అన్న చిన్న కొడుకు వచ్చే వరకు మీరు ఎన్ని వేసుకుంటారో వేసుకోండి. అభయరామ్ వీడెవడు ఇంకా తరతరాలు ఎన్టీఆర్ ఫ్యాన్లోనే ఉన్నాడు వీడెవడు. సో అండ్ నెక్స్ట్ యా పోస్ట్ పెట్టినా కూడా డాష్ 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 సారీ. ఈ పోస్ట్ పెట్టినాడు ఒక ఎదవని పూర్తిగా అర్థమవుతుంది. ఎందుకంటే మోక్షజ్ఞ ఇంకా ఒక మూవీ కూడా చేయలేదు, అప్పుడే ఎన్టీఆర్ గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు. ఎన్టీఆర్ తెలుగు ఇండస్ట్రీ కాదు, మన ఇండియా గర్వించదగ్గ హీరో అని అందరికీ తెలుసు. మోక్షజ్ఞ ఇంకా అరంగేటం చేయకుండానే ఇలాంతా చెత్త పోస్టులు పెట్టకండి. ఎవరి స్థాయి వరకు ఉంటుంది. అయినా ఎన్టీఆర్కి మోక్షజ్ఞకి పోలికి ఏంటి? మోక్షజ్ఞ వచ్చి ఆశీర్వదించాలి. మోక్షజ్ఞ వచ్చి ఆశీర్వదించాలంటే పోస్టులు పెట్టి ఎన్టీఆర్ స్థాయి దగ్గర దాచకండి. అలాగే పెట్టేవాడు నిజంగా ఎన్టీఆర్ అభిమాని కాదు, మోక్షజ్ఞ అభిమాని అంతకంటే కాదు. ఎవడో బాగా ఇచ్చాడబ్బా. ఎన్టీఆర్ గొద్దు సారీ. సో ఇది సోషల్ మీడియాలో అంటే ఎంత దరిద్రంగా తయారయ్యారంటే చూస్తున్నారు కదా. సో దిస్ ఈజ్ వాట్ ప్రజెంట్ సొసైటీ నడుస్తుంది. అంటే ఎన్టీఆర్ ఎక్సలెంట్, అసలు అతని రేంజ్కి రీచ్ అయ్యే వాళ్ళు ఎవరు లేరు, రైట్. సో మీరు ఇంకొంచెం ఖాళీ ఉంటే చదవండి, చూద్దాం. థ్యాంక్ యూ.